రైట్ కాసేపట్లో తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ ప్రాజెక్ట్ ని సందర్శించనుంది. ప్రాజెక్టుపై పూర్తి వివరాల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో అధికారులు వివరించనున్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్ కాళేశ్వరం వివరాల్ని లాభ నష్టాలతో సహా వివరించనున్నారు. కాళేశ్వరం వ్యయం, కొత్త ఆయకట్టు స్థిరీకరణ వివరాలతో పాటు ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన వాటి గురించి మంత్రులకి అధికారులు వివరించనున్నారు. వీటితో పాటు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ సమస్యలు పరిష్కారానికి కావాల్సిన సహకారంపై కూడా అధికారులు వివరించనున్నారు. రైట్ కాసేపట్లో తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ ప్రాజెక్ట్ ని సందర్శించనుంది. ప్రాజెక్టుపై పూర్తి వివరాల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో అధికారులు వివరించనున్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్ కాళేశ్వరం వివరాల్ని లాభ నష్టాలతో సహా వివరించనున్నారు. కాళేశ్వరం వ్యయం, కొత్త ఆయకట్టు స్థిరీకరణ వివరాలతో పాటు ప్రాజెక్టు నిర్వహణకి అవసరమైన వాటి గురించి మంత్రులకు అధికారులు వివరించనున్నారు. వీటితో పాటు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ సమస్యలు పరిష్కారానికి కావాల్సిన సహకారంపై కూడా అధికారులు వివరించనున్నారు. రైట్ కాసేపట్లో తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ ప్రాజెక్ట్ ని సందర్శించనుంది. ప్రాజెక్టుపై పూర్తి వివరాల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో అధికారులు వివరించనున్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్ కాళేశ్వరం వివరాల్ని లాభ నష్టాలతో సహా వివరించనున్నారు. కాళేశ్వరం వ్యయం, కొత్త ఆయకట్టు స్థిరీకరణ వివరాలతో పాటు ప్రాజెక్టు నిర్వహణకి అవసరమైన వాటి గురించి మంత్రులకు అధికారులు వివరించనున్నారు. వీటితో పాటు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ సమస్యలు పరిష్కారానికి కావలసిన సహకారంపై కూడా అధికారులు వివరించనున్నట్లుగా తెలుస్తోంది. రైట్ మరి కాసేపట్లో తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ ప్రాజెక్ట్ ని సందర్శించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, మరి కాసేపట్లోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ప్రాంతానికి మంత్రుల బృందం రాబోతా ఉంది. మంత్రుల బృందంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మరి కాసేపట్లోనే మేడిగడ్డ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. స్థానిక ఇరిగేషన్ అధికారులు కావచ్చు, నీటిపారుదలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా రివ్యూ సమావేశం నిర్వహిస్తారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుండి అన్ని రివ్యూలు నిర్వహించి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు కుంగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, వీటన్నిటికి కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. మేడిగడ్డ అంబటిపల్లి దగ్గర ఉన్నటువంటి నీటిపారుదల శాఖ ఆఫీస్ దగ్గర అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మంత్రుల బృందం ఇక్కడికి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి 10:30 నుంచి చేరుకుంటారని అఫీషియల్గా ప్రకటించారు. కానీ కొంత ఆలస్యమైనటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ మేడిగడ్డ బ్యారేజీ సందర్శన ముందు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అసలు ఎప్పుడు నిర్మించారు, ఎల్ఎన్టీ కంపెనీ సంబంధించినటువంటి నిర్మాణం ఏ విధంగా కొనసాగింది, స్థానిక ఇరిగేషన్ అధికారులు కావచ్చు, నీటిపారుదలకు సంబంధించినటువంటి అధికారులు ఈ ప్లాన్కి సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం ఎట్లా వ్యవహరించినటువంటి అన్ని విషయాలను కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతా ఉన్న సంబంధించి
సంబంధించి 5 మంత్రులకు కూడా స్థానిక అధికారులు కావచ్చు ఎల్ఎన్టీ ప్రతినిధులంతా కూడా ఒక ఎల్ఈసి ద్వారా కూడా పవర్ ప్లాంట్ ప్రవేశం చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు నిర్మించారు, అసలు నిర్మాణ లోపం ఏమైనా జరిగిందా, నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది, ఎందుకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగిపోయింది, పిల్లర్లు కుంగిపోవడానికి గల కారణాలేంటి కూడా అన్ని పవర్ ప్లాంట్ ప్రవేశం ద్వారా అధికారులు మంత్రులకు చెప్పబోతున్న పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఇక్కడే పవర్ ప్లాంట్ ప్రదర్శన కాసేపట్లో జరగబోతా ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్ష సమావేశం అంటూ కూడా స్థానిక భూపాలపల్లికి సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. ఇక్కడే 5 మంత్రులు కూర్చొని మొత్తం కూడా రివ్యూ నిర్వహించిన తర్వాత అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపం ఏ విధంగా జరిగింది, వాటి లాభాలేంటి, వాటి నష్టాలేంటి, ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద గొప్ప అని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా ఎందుకు మేడిగడ్డ బ్యారేజీ సంబంధించి కుంగిపోవడం జరిగింది, కుంగిపోవడం గల కారణాలంటే కూడా అన్ని ఎల్ఎన్టీ కంపెనీ ప్రతినిధులు కావచ్చు స్థానిక సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ ఎల్సీడీ ద్వారానే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేయబోతున్న పరిస్థితి. ఈ పవర్ ప్లాంట్ ప్రదర్శనపై రాజకీయ వర్గాల్లో కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలంతా కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తారు. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఏటీఎంలా కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ ప్రభుత్వానికి మారిపోయింది. మొదటి నుంచి కూడా ఇటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా అధికారులతో కలిసి మొత్తం వివరాలు సేకరించిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియాతో కూడా తర్వాత మంత్రులు మాట్లాడబోతా ఉన్నారు. 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాంతం అంతా కూడా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వీరంతా కలిసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాంతం కావచ్చు, ఇటు సుందిల్ల అన్నారం బ్యారేజ్ను కూడా పరిశీలించబోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత కొద్ది రోజుల క్రితం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోయినప్పటి కూడా అనేక వార్తలు వచ్చాయి. రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డొల్లతనం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎటువంటి లాభం జరగట్లేదంటూ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపించినటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ పార్టీ ఆరోపణల విమర్శల నేపథ్యంలో కూడా ఇవాళ మంత్రులు నిర్వహించేటువంటి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా ఏం చెప్పబోతా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలకు ఎటువంటి కౌంటర్ ఇవ్వబోతున్నాడు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి అంబటిపల్లి గ్రామానికి మంత్రులు చేరుకోబోతున్నటువంటి పరిస్థితికి సంబంధించి కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రదర్శన మంత్రులు చేసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్ కుంగిపోవడం కావచ్చు, అన్నారం సుద్దిల్లా బ్యారేజీ నష్టంపై సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి అవుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఈఐఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింటేషన్, మేడిగడ్డ బ్యారేజీ, సుందిల్లా ఇవన్నీ ప్రజెంటేషన్ తెలిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడిన తర్వాత మీడియాలో మంత్రులు ఏం మాట్లాడబోతున్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఎటువంటి వివరాలు వెల్లడించారు, వారు ఏం చెప్పబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది, కానీ అటువంటి పరిస్థితులు లేవు. కుంగిపోవడం కావచ్చు, నిర్మాణ లోపం జరిగింది, కేసీఆర్ ఒంటెద్ది పొక్కడం వల్లనే కేసీఆర్ ఇటు స్థానిక సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు చెప్పినప్పుడు ఎటువంటి వినలేదు అంటూ కూడా అటువంటి విమర్శలు కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే మేడిగడ్డ ప్రాంతానికి అంబడిపల్లికి చేరుకుంటారు. కేవలం మీడియాకు ఇక్కడికి ప్లేస్కు మాత్రమే అనుమతించారు. మేడిగడ్డ సందర్శించేందుకు కావచ్చు, మేడిగడ్డ నుంచి కవరేజ్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లాభాలేంటి, నష్టాలేంటి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ చెప్పేందుకైతే ఇట్లా ఎల్సీడీ ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. వెల్కమ్ టు ఆనరబుల్ మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ అంటూ కూడా ఒక స్క్రీన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి లాభాలు, నష్టాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎందుకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోయింది, సుందిల్లా అన్నారం బ్యారేజ్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఏ మేరకు రాష్ట్ర రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడుతుంది, ఎటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గొప్పలు చెప్పుకుంది అని కాంగ్రెస్ పార్టీ విమర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి మంత్రుల బృందం రాబోతున్నట్టు తెలిసింది. మంత్రుల బృందం వచ్చిన తర్వాత మధ్యాహ్నం 4 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు కూడా మొత్తం ఈ పర్యటన ముగురున్నట్లు తెలిసింది. ఈ పర్యటనలో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు కావచ్చు, స్థానిక ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం ఏం చెప్తారన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ.